గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం 10వ తరగతిలో 10వ పాఠం భిక్ష గురించి చెప్పుకోబోతున్నాము. భిక్ష అంటే ఈనాడు నీచమైన పనిగా చూడబడుతుంది, కానీ పూర్వకాలంలో ఇది చాలా ఉన్నతమైనది. భిక్ష అంటే ఆనాడు వాళ్ళ అహంకారాన్ని తగ్గించుకుని రాజకుమారులు సైతం ఆశ్రమాలలో విద్యను అభ్యసిస్తూ భిక్షాటన చేసేవాళ్ళు. ఆ భిక్ష గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. ఈ భిక్ష పాఠాన్ని రాసింది కవి శ్రీనాథుడు. కాలం 15వ శతాబ్దం. ఇతని తల్లిదండ్రులు భీమాంబ మారయ్యలు. కొండవీటిని పరిపాలించిన పెదకోమిటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నాడు శ్రీనాథుడు. కవి సార్వభౌముడనే బిరుదు గలదు. రచనలు మరుత్తరాట్ చరిత్ర, శృంగార నైషధం, క్రీడాభిరామం, కాశీఖండం, భీమఖండం మొదలైనవి. ఈ పాఠంలో 3 పద్యాలున్నాయి. ఆ 3 పద్యాలు స్టార్ పద్యాలు. వాటికి పద్యం, ప్రతిపదార్థం, భావం నేర్చుకోవాలి. పాఠ్య వివరణ. వ్యాసుడు సకల విద్యలకు గురువు. ఒకరోజు మధ్యాహ్న వేళలో ఆయన శిష్యులతో కలిసి కాశీనగరంలో బ్రాహ్మణ వాడలలో భిక్షాటనం కోసం వెళ్ళాడు. ఏవో కారణాలు చెప్పి ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. ఆ రోజుకు ఉపవాసం ఉందామని, మరుసటి రోజు భిక్ష తప్పక దొరుకుతుందని వ్యాసుడు నిశ్చయించాడు. ఈశ్వరుడి మాయ వల్ల మరుసటి రోజున కూడా ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో భిక్షా పాత్రను నడివీధిలో పగులగొట్టి కాశీవాసులకు 3 తరాల పాటు ధనం, మోక్షం, విద్య లేకపోవుగాక అని శపించబోయాడు. ఇంతలో పార్వతీదేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మణ గృహం వాకిట్లో ప్రత్యక్షమై వ్యాసుని మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు 10,000 మంది శిష్యులున్నారు. వారు తినకుండా నేను తినను. ఈరోజు కూడా నిన్నటిలాగే పస్తుంటాను అన్నాడు. అప్పుడు పార్వతీదేవి నవ్వి, నీవు శిష్యులందరినీ నీ వెంట తీసుకుని రా. ఈశ్వరుడి దయతో ఎంతమంది వచ్చినా కావలసిన పదార్థాలు పెడతాను అని చెప్పింది. వ్యాసుడు సరే అని శిష్యులతో గంగలో స్నానం చేసి వచ్చాడు. పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి భోజనశాలలో వారందరికీ భోజనం పెట్టింది. వ్యాసుడు వేదాలను విభజన చేసినవాడు, భారతాన్ని రచించినవాడు, ఇన్ని గొప్ప విద్యావేత్త అయినా సరే ఆయన కోపాన్ని అధీనంలో ఉంచుకోలేకపోయాడు. కాబట్టి కోపం వల్ల జరిగే దుష్పరిణామాలు అనే జవాబు కూడా ప్రశ్న అడుగుతారు. కాబట్టి కోపం వల్ల ఏమేం చెడు జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. కోపం వచ్చిన మనిషిలో మంచి చెడ్డలను గ్రహించే విచక్షణ జ్ఞానం నశిస్తుంది. మనిషిలో రాక్షస ప్రవృత్తి పెరిగిపోతుంది. ఎలాగైనా ఎదుటివాడిని కష్టపెట్టాలని, ఎదుటివాడికి కష్టం కలిగించాలని బుద్ధి కలుగుతుంది. కోపం వచ్చిన మనిషి పశువులా సంచరిస్తాడు. కోపంతో కళ్ళు మూసుకుపోతాయి. అవివేకంతో ఒకప్పుడు తన భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. కోపం శత్రువు వంటిది అని భర్తృహరి చెప్పాడు. తన కోపమే తన శత్రువు అని సుమతి శతకకర్త కూడా చెప్పాడు. కోపం వల్లే వ్యాస మహర్షి కన్న తల్లి లాంటి కాశీనగరాన్ని శపించబోయాడు. కోపంలో దుర్వాసుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షులు ఎన్నో కష్టాలు పడ్డారు. కోపం వల్ల జ్ఞానం నశిస్తుంది, తమో గుణం పెరిగిపోతుంది. కోపం వల్లనే పాపకార్యాలు చేయడానికి మనిషి సిద్ధపడతాడు. కోపం వల్లనే మోహం పెరుగుతుందని గీతాకారుడు చెప్పాడు. ఈ పాఠ్యాన్ని మీరు పలుమార్లు విని చక్కగా అర్థం చేసుకొని పరీక్షలో వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానాలు రాయండి. చక్కగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఆల్ ద బెస్ట్.